ప్రభుత్వం గత ఏడాది ఇచ్చిన టోకెన్ ప్రకారం వెంటనే 1800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఉన్నత విద్యా సంస్థల సౌమఖ్య చైర్మన్ రమేష్ బాబు. ఇక బకాయిలు విడుదల చేసేంత వరకు కాలేజీలకు నిరవధికంగా మూసివేయాలని నిర్ణయించామన్నారు. రేపటి నుంచి బంద్ ఉంటుందని, ఈ నెల 23 నుంచి 25 వరకు విద్యార్థులతో బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఇక విద్యార్థులెవరూ కాలేజీలకు రావద్దని విజ్ఞప్తి చేశారు. రోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో జనరల్ బాడీ మీటింగ్లో యునానిమస్గా ఏం రిజల్యూషన్ తీసుకున్నారంటే రేపటి నుంచి కళాశాలలు నిరవధికంగా మూసివేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. మా మొట్టమొదటి డిమాండు సెప్టెంబర్ 21 లోపల, అంటే నవరాత్రులు స్టార్ట్ అయ్యే లోపల 1800 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి, టోకెన్స్ ఇష్యూ చేసినాయి అని చెప్పేసి మా అందరం కూడా అనుకుంటున్నాము. బకాయిలు ఎంత ఉన్నాయో అంత, అది 1200 కావచ్చు, 1300 కావచ్చు, 1400 కావచ్చు, 1500 కావచ్చు. 1500 నుంచి 1800 కోట్ల రూపాయల బకాయిలు ఎంత ఉంటే అంత రిలీజ్ చేయాలి. అది ప్రభుత్వం 1 ఇయర్ బ్యాక్ టోకెన్స్ ఇచ్చింది. ప్రభుత్వం టోకెన్స్ ఇచ్చినాక కూడా ప్రభుత్వం కనుక డబ్బులు ఇవ్వకపోతే ప్రభుత్వానికి అవమానకరం. కాబట్టి మేము ప్రామిస్ చేసి మీ ట్రెజరీ నుంచి ఎప్పుడైతే టోకెన్స్ ఇష్యూ అయ్యాయో ఆ టోకెన్స్ ఇష్యూ అయిన అమౌంట్ను సెప్టెంబర్ 21 లోపల ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము చేతులు జోడించి. రెండవది, ఏదైతే మిగతా డబ్బులు ఇవ్వాలో అక్టోబర్ 31 లోపల ఒక 50%, డిసెంబర్ 31 లోపల మిగతా 50% పాత బకాయిలు ఇవ్వాలని